అమలాపురం పట్టణంలో శుభగృహ హోటల్లోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వంపైన విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లా పేరు పెట్టడంలో ప్రభుత్వమే కులాల మధ్య చిచ్చు పెట్టింది. 10 సంవత్సరాలు ఎంపీ పదవి నిర్వహించినా ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఒక కేసు పెట్టించలేదు. కులాల రాజకీయాలకు అతీతంగా నేను ప్రజలు సేవ చేశాను. అమలాపురంలోని సామరస్య వాతావరణం ఉండేదని ఇప్పుడు పరిస్థితి లేదంటూ హర్షకుమార్ ఆరోపించారు. నిజంగా చాలా ప్రెస్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఎక్కువగా కనబడతా ఉంది. చాలా సంతోషం. ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే, అమలాపురం జిల్లా పేరు మార్చిన సందర్భంగా వివిధ మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రభుత్వమే ప్రయత్నించింది. అన్ని జిల్లాలని కూడా అనౌన్స్ చేసి ఈ జిల్లాను కూడా అనౌన్స్ చేస్తున్నట్లయితే అసలు ఎటువంటి గొడవ కానీ ఏమీ కానీ రాకపోదు. కానీ మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అభ్యంతరాలు తెలిపిన అందరినీ జైల్లో వేసి, నాయకులు అనుకున్న వాళ్ళని, దాంట్లో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఏకతాటిని కట్టేసి ఒక రకమైన కులాల మధ్య చిచ్చు పెట్టింది ప్రభుత్వం. ఆ రావణ కాస్త అలాగ రగులుతూనే ఉంది. దీనికి ఆర్పడానికి ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు. మనందరం ప్రతి గ్రామంలో కూడా పేర్ల కన్నా వరసలు పెట్టుకునే సంస్కృతి ఎక్కువ అమలాపురంలోనే ఉంది. ఆ గ్రామీణ నేపథ్యంలో ఈ వరుసలు పెట్టుకునే సాంప్రదాయంలో కులాల ప్రస్తావన అనేది ఉండదు. కులాల ప్రస్తావన లేకుండా బావ, మామ, తాత ఇలాగా పిలుచుకునే నేపథ్యం బాగా ఉంది. కానీ కొంతమంది వల్ల ఈ యొక్క కులాల మధ్య వ్యత్యాసం అన్నది దూరంగా పెరిగిపోయింది.